షెఫ్ గారు ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చేయకూడదు నల్లి గోష్ బిర్యానీ సార్. నల్లి గోష్ బిర్యానీ. Yes. వావ్, ఓకే. ఇది మన రెస్టారెంట్ లో వెరీ వెరీ ఫేమస్. ఓకే, ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి మన వ్యూవర్స్ కోసం చెప్పండి. చాప్ గార్లిక్, ఓకే. చాప్ మసాలా, చాప్ మసాలా. చాప్ మసాలా. ఓకే, ఇది ఎలా తయారు చేసుకోవాలి? ఇది ఆనియన్, టమాటో, ఆనియన్ చాప్ చేసుకొని టమాటో చాప్ చేసుకొని ఆయిల్లో దీన్ని మంచిగా సాతే చేసుకున్న తర్వాత కారం, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని పత్తికి వేసుకొని పెట్టుకుంటామండి. ఓకే, పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. ఈ గ్రీన్ చిల్లీ, కాజు, జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, లైట్ కస్తూరి మేతి, పసుపు, కారం, ఉప్పు. సో చూసారు కదండి, నల్లి గోష్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఇప్పుడు తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దాం. ప్యాన్ చారు చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ టేబుల్ స్పూన్ ఆయిల్, గార్లిక్ చాప్ 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ, కాజు 1 టేబుల్ స్పూన్, ఓకే. ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఓకే, 2 రెమ్మలు సరిపోతుందా? ఓకే షెఫ్ గారు, రెస్టారెంట్లోకి వచ్చే కస్టమర్స్ ఈ నల్లి గోష్ బిర్యానీ గురించి ఎలాంటి రివ్యూస్ ఇస్తూ ఉంటారు మీకు? చాలా బాగుంది మేడం. ఇప్పుడైతే రివ్యూస్ చాలా బాగుంది. 2 టేబుల్ స్పూన్ ఆనియన్, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్. ఓకే, చాలా స్పెషల్ గా తింటారు మేడం ఇక్కడ. చాలా ఇష్టంగా తింటారు. నల్లి గోష్ అనేది మన రెస్టారెంట్ ఫేమస్. కొంచెం మటన్ స్టాక్ వాటర్, చాప్ మసాలా. ఇది ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ లాస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది అంటారా? కొంచెం జీరా పౌడర్, ఓకే, 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, ఓకే, చిటికెడు పసుపు, కస్తూరి మేతి లైట్ వేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మన నల్లి ఉంటుందండి, ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకుని ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ అది కంపల్సరీ బాయిల్ చేసుకొని. బాయిల్ చేసుకునేటప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుతారా? దాంట్లో కలుపుతామండి. వాటర్ లో కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని కొన్ని స్పైసెస్ వేసుకొని బాయిల్ పెట్టుకుంటామండి. ఇది గ్రేవీ కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో మనము పెట్టేసుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనా? ఎందుకంటే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం. చాలా బాగా కుక్ అయిపోయింది. దీన్ని మనం బిర్యానీ సర్వీస్ చేసుకుంటాం. దీనిపైన మనం నల్లి గోష్ సర్వ్. ఇప్పుడు మనం చేసుకున్న నల్లి గోష్ దీనిపైన. కొత్తిమీర వేసుకుని దీనిపైన నుంచి మనకు తురుము పోతుంది. చూసారు కదండి, వేడి నల్లి గోష్ బిర్యానీ రెడీ అయిపోయింది.